మిలాదున్ నబీ వేడుకలు జగ్గంపేట సున్నీ జామియా మసీదులో ముస్లింలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గంపేట సున్నీ జామియా మసీదు నుండి పురవీధుల్లో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో ర్యాలీ చేపట్టారు. అనంతరం ముస్లిం పెద్దలు గఫూర్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మించి నేటికి 1500 సంవత్సరాలు పూర్తయిందని, అదే విధంగా మహమ్మద్ ప్రవక్త ఇదే రోజు వివాహం చేసుకోవడం, అదే విధంగా మరణించడం కూడా ఇదే రోజు అని తెలిపారు. దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ షేక్ అరీఫ్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ బాషా, సెక్రటరీ షేక్ రెహమాన్, షేక్ సలీం, వర్క్షాప్ బాబు, మహమ్మద్ అలీ, సయ్యద్ బాజీ, పెద్ద కాజా, ఎండి ఇబ్రహీం, షేక్ మొహిద్దీన్, ఎస్కే వలీ, ఎండి కాజా, ఎండి జాన్, అమీర్, షేక్ అలీషా, షేక్ మిరీషా తదితరులు ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ది వరల్డ్ పవర్ఫుల్ అండ్ పాపులర్ పర్సన్ మహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే మహమ్మద్ ప్రవక్త 1500 సంవత్సరాలు అయింది ఆయన పుట్టి. మరి దాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కూడా మిలాదున్ నబీ అనే కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉంటారు. అంటే మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు వేడుకల్లో భాగంగా. అంతేకాకుండా దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆవశ్యకత ఇంకోటి ఉంది. అదేంటంటే మహమ్మద్ ప్రవక్త వారు జన్మించిన రోజు, అదేవిధంగా పెళ్లి చేసుకున్న రోజు, ఆయన మరణించిన రోజు కూడా ఈ మూడు కూడా ఒకే రోజు కావడం. మరి దాంట్లో భాగంగా ప్రపంచం మొత్తం మీద ముస్లిం సోదరులందరూ కూడా మరి మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మిలాదున్ నబీ అనే కార్యక్రమాన్ని మరి జరుపుకుంటుంటారు. మరి జగ్గంపేట సున్నీ జామియా మసీద్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు, అదేవిధంగా ముస్లిం సోదరులు అందరి సమక్షంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా దిగ్విజయంగా మరి చేసుకోవడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మా దగ్గరికి వచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ, అదేవిధంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున కూడా మా ముస్లిం కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను.